కల్పించాలి, ప్రత్యేక చట్టం కల్పించాలి. క్రైస్తవుల భద్రత విషయంలో క్రైస్తవం కులం కాదు, మతం కాదు, మోక్షాన్ని ఉద్దేశం ఆలోచన అదే పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. ఆరంభం ఎవరన్నా వస్తారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ తీసుకొచ్చి ఆరంభం చేయమని చేస్తారు నాయన. కడవరకు ఆరంభం ప్రధానం కాదు నాయన. అయా మరి ప్రభు ముగింపు ప్రధానం తండ్రి. అయా ముగింపు వరకు తండ్రి యథార్థంగా నమ్మకంగా రోషము కలిగిన వాళ్ళలాగా తెలివితో తండ్రి అయా మరి ప్రభు మమ్మల్ని నడిపించండి. మీ కృపలో మీ ప్రేమలో వర్ధన చేయి అయా. మీరు సపోర్ట్ చేస్తూ అయా మరి ప్రభు మా వంతు కూడా తండ్రి ఏదో వచ్చే పోయేవాళ్ళు కాకుండా తండ్రి మేము కూడా సమర్పించుకొని తండ్రి అయా మా వంతు కూడా మేము అయా ప్రభా మీ దాసుడిలాగా తండ్రి మేము కూడా సహకరించే భాగ్యం. డాక్టర్ కోలా ప్రసాద్, దళిత ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు నేను. ఈరోజు విజయవాడలో ముఖ్యంగా బిషప్ కౌన్సిల్స్ అలాగే క్రిస్టియన్ లీడర్స్ అండ్ డెలిగేట్స్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడుల విషయమై ఈ యొక్క చర్చా వేదికను మేము నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అనేక మంది పెద్దలు, బిషప్స్, అలాగే క్రైస్తవ నాయకులు, అలాగే లీగల్కి సంబంధించిన వ్యక్తులు కూడా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులపై దాడులు ఆపాలి. క్రైస్తవం అంటే కులం కాదు, క్రైస్తవం అంటే మతం కాదు, క్రైస్తవం అంటే మోక్షానికి మార్గం చూపిస్తుంది తప్ప కుల మతాలను క్రైస్తవం మార్చదనేది మేము గట్టిగా విశ్వసిస్తున్నాము. యావత్ ప్రపంచము క్రైస్తవాన్ని స్వీకరిస్తుంటే ఒక ఆంధ్రప్రదేశ్లో క్రైస్తవులపై దాడులు విపరీతంగా పెరుగుతున్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసేది ఒక క్రైస్తవులు మాత్రమే. భారతదేశానికి విద్యను వైద్యాన్ని పరిచయం చేసింది కూడా క్రైస్తవమే. అటువంటి క్రైస్తవ్యాన్ని చాలామంది చిన్నచూపు చూస్తూ ప్రమాదపడంచులకు నెట్టుతున్నారు. ఇది ఒక కులమని, విదేశీ మతంని, ఇది ఎంత మాత్రము కులం కాదు, మతం కాదు, మనిషిని బాగుపరిచే ఒక ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉన్న ఒక సిద్ధాంతం కలిగినది క్రైస్తవం అనేది తెలుసుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారికమైన పదవుల్లో ఉంటూ కూడా చాలా నీచంగా మాట్లాడడము, ప్రవర్తించడం జరుగుతుంది. వాటన్నిటినీ ప్రభుత్వం వారు గుర్తించి క్రైస్తవులు కూడా ఈ లోకానికి ముఖ్యమైన వారు, క్రైస్తవులకు భద్రత విషయంలో ఒక ప్రత్యేక చట్టం కల్పించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా క్రైస్తవ్యాన్ని ఎవరే కానీ కించపరిచే విధముగా మాట్లాడితే ఊరుకోమని, క్రైస్తవుడు అనేవాడు ఈ లోకానికి కూడా ముఖ్యమైన వ్యక్తి, కుల మతాలకు అతీతంగా సేవ చేస్తాడు, అంతే తప్ప కులాలను మతాలను మార్చడని గట్టిగా విశ్వసించాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా తెలియజెప్పుకుంటూ ఈ యొక్క సమావేశంలో అనేక విషయాలు క్రైస్తవులపై దాడులు జరగకుండా ఉండడానికి మేము ఏం చేయాలనే ఒక సదుద్దేశంతో ఈ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ సభలో ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వం నోటీస్కి ఒకటి, క్రైస్తవం అంటే కులం కాదు, మతం కాదని మీరు తెలుసుకొని క్రైస్తవుల చట్ట విషయంలో కూడా ప్రత్యేక భద్రత కల్పించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఉండి ప్రాంతంలో అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కడైతేనేమి క్రైస్తవులపై జరిగే దాడులు వాటిని కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ దాడులు చేసిన వారిని చట్టపరంగా మీరు శిక్షించాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇందులో ఉన్న భద్రతా చట్టాలు మరి కొన్ని లోపాల వల్ల చేరవలసిన వారికి చేరలేకపోతున్నాయి. క్రైస్తవులకంటూ ఒక ప్రత్యేకమైన చట్టం కావాలి. 1950 చట్టాన్ని ఈ మధ్యకాలంలో ఆ విషయమే చాలా తీవ్రంగా దుమారం లేపుతుంది. కానీ క్రైస్తవునికి ఒక ప్రత్యేకమైన చట్టం ఏంటంటే, క్రైస్తవుని మీద దాడి జరగకుండా ఉండాలి అంటే ఒక చట్టం ఒకటి ఉండాలి. ఆ చట్టాన్ని ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి. 1950 ఆర్డినరీ ఏదైతే ఉందో దాన్ని కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టి దానికి కూడా క్రైస్తవులకు అనుకూలంగా వచ్చే విధంగా నాయకులు ప్రయత్నం చేయాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రార్థనా మందిరాల విషయంలో అవి కూల్చకుండా చట్టపరంగా వారిని పటిష్టపరచాలి. అలాగే
ఎవరన్నా మతోన్మాదులు తెలియకుండా ఒక దాడి చేస్తే ఆ దాడి జరిగిన వ్యక్తికి చట్టబద్ధంగా రక్షణ కల్పించాలి. చాలామందికి డాక్టర్లకైతేనేమి ప్రత్యేకమైన చట్టం ఉంది, ఆర్టీసీ వారికి ప్రత్యేకమైన చట్టం ఉంది, అలాగే లాయర్లకి ప్రత్యేకమైన చట్టం ఉంది. వారి మీద దాడి చేస్తే ఆ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి వారి మీద చర్యలు తీసుకుంటారు. అలాగే క్రైస్తవుల మీద కూడా ఒక ప్రత్యేకమైన చట్టం ఉండాలి. ఆ చట్టం కూడా చాలా పటిష్టంగా గట్టిగా ఉండాలి. క్రైస్తవుల మీద దాడి జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని. కనుక ఈ విషయాన్ని పరిశీలించి క్రైస్తవులకు భద్రత విషయం ప్రత్యేకమైన చట్టం కావాలి అనేది ప్రత్యేకించిన సందర్భంగా మీకు తెలుపుతున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ డియర్ ఫ్రెండ్స్ ఇన్ ద ప్రెస్. నేను కూడా మీ గోత్రం వాడినే. స్పందన అని మాసపత్రిక ఉంది, దానికి ఐఎమ్ పబ్లిషర్ అండ్ ఎడిటర్. నా పేరు దేవా దండల. ప్రాముఖ్యంగా ఒక్క మాట నేను కోరదలిచాను, రిక్వెస్ట్ చేయదలిచాను. ఈ రోజున క్రైస్తవుల మీద చాలా హింసాకాండ పెరుగుతూ ఉంది. క్రైస్తవులు అంటే ఒక వ్యతిరేక భావన వచ్చేటట్టు కొంతమంది నాయకులు మాట్లాడడం అనేది చాలా విచారకరమైన విషయం. క్రైస్తవ్యం పెరగటం మూలకంగా మన దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఎలాంటి నష్టము లేదని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. గత కాలమంతటిలో irrespective of caste, creed, religion, color, కులము, మతము, రంగు ఎలాంటి వ్యత్యాసం లేకుండా అందరికీ అటు వైద్యపరంగానైతేనేమి, ఇటు విద్యపరంగానైతేనేమి, లేదా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లోనైతేనేమి ప్రతి ఒక్కళ్ళకి సహాయపడింది క్రైస్తవ్యం. ఏదో ఒక జాతిని లేకపోతే ఒకళ్ళను ఏర్పాటు చేసుకొని సహాయపడింది కాదు క్రైస్తవ్యం. దేవునికి స్తోత్రాలు. ఇంకొక మాట నేను చెప్తాను. ఈ రోజున ప్రపంచమంతటిలో క్రైస్తవ్యం ఎక్కువ ప్రబలుతూ ఉన్నది. మన రాష్ట్రాల్లో కూడా. అంటే ఇది ఏదో ఒకళ్ళకి సంబంధించింది కాదని చెప్పడానికి ఈ మాట నేను చెప్తున్నాను. మన రాష్ట్రంలో కూడా అన్ని కులాల నుంచి, అన్ని మతాల నుంచి ఈ రోజున బ్రాహ్మణులు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారు. చౌదరీలు, వైశ్యులు, కాపులు, వాళ్ళు వీళ్ళని ఎలాంటి వ్యత్యాసం లేకుండా యేసయ్యను నమ్ముతున్నారు. కనుక దీనిని అడ్డుకోవాలనే ప్రయత్నం సరైంది కాదని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. క్రైస్తవ్యం ప్రేమను బోధించే క్రైస్తవ్యం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని బోధించేది క్రైస్తవ్యం. కనుక క్రైస్తవ్యాన్ని గురించి అపార్థం చేసుకోవద్దని, క్రైస్తవులను హింసించే కార్యక్రమాలు ఎవరే కానీ చేపట్టవద్దని మరి ప్రెస్ ద్వారా మీ అందరికీ సవినయంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి. ప్రభునందు పిల్లారా, నా పేరు చెలువు రమేష్ బాబు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా చేసి రిటైర్డ్ అయ్యాను. ప్రస్తుతానికి సజీవ యాగంగా 90% కాదు, 80 కాదు, 100% దేవునికి సమర్పించుకొని దేవుని పరిచర్యలో ఉన్నాను. మంచిది. ప్రభునందు పిల్లారా, ప్రభునందు ప్రియులారా ఎందుకంటే మనమంతా దేవుని యొక్క బిడ్డలం కనుక ఆ విధంగా నేను సంబోధిస్తున్నాను. మరి క్రైస్తవులు దేవుని బిడ్డలారా, ఆ కుటుంబం కోసమే కాదు, చుట్టుపక్కల వాళ్ళ కోసం కాదు, యావత్ ప్రపంచ మానవాళి కోసము కన్నీటితో ప్రార్థన చేసేవాళ్ళు. అందరూ కూడా సురక్షితంగా ఉండాలి, ఎలాంటి సమస్యలు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదనేసి మరి ఎంతో ప్రేమతో భక్తితో ప్రార్థన చేసేవాళ్ళు క్రైస్తవులు దేవుని బిడ్డలారా. కనుక మరి ఈరోజు వాళ్ళు అంత ప్రేమతో దేవునికి సజీవ యాగంగా సమర్పించుకొని ఉంటున్న బిడ్డలపై అన్యాయంగా అక్రంగా దాడులు జరుగుతున్నాయి. ఎంతో వేదన పడుతున్నాము ప్రభునందు పిల్లారా. ఎవరిని కూడా క్రైస్తవులు
ఎవరిని కూడా ఎవరి జోలికి వెళ్ళటం, వారి కోసం ప్రార్థన చేసేవాళ్లే కానీ వాళ్ళ గురించి మరి అన్యాయంగా అక్రమంగా చేసేవాళ్ళు కాదు దేవుని మీద. ఎందుకంటే మా నమ్మకము మా దేవునికి మేము ఏమాత్రము మాటలో తప్పున్నా కానీ ప్రవర్తనలో తప్పున్నా కానీ మేము సమాధానం చెప్పుకోవాలి. ఒకళ్ళకి భయపడటం కాదు కానీ దేవునికి భయపడే బిడలం మేము. కనుక ప్రభునంది పిల్లరా, మరి ఈ యొక్క దాడులు ఎంతో భయంకరమైనవి. మరి ప్రతి నిత్యము మనం చూస్తున్నాము. కనుక నేను చెప్పేది ఏంటంటే, దయచేసి ఈ యొక్క మరి క్రైస్తవులు మేమంతా కూడా ప్రభునందు పిల్లరా శాంతి మత సామరస్యాన్ని ఆయా పెంచుకునే కార్యక్రమాలను మా యొక్క సహోదరులకు మేము ప్రోత్సహించే వ్యక్తులము దేవుని బిడ్డలారా. చివరిగా ఏంటంటే మా యొక్క రిక్వెస్ట్, రాజ్యాంగము ఏదైతే మరి మాకు ఇచ్చిన హక్కులను పరిరక్షించాలని మనం చేసుకున్నాము. మత స్వేచ్ఛకు స్పష్టమైన హామీ ఇచ్చి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 పూర్తిగా అమలు చేయాలని నేను కోరుతున్నాను. మంచిది. ఈ యొక్క అవకాశాన్ని నాకు దయచేసిన మరి యొక్క దేవుని యొక్క దీనదాసులు డాక్టర్ కోలా ప్రసాద్ గారికి, అలాగే దైవజనులు ఇంతవరకు కూడా చక్కగా మాట్లాడిన మరి అయ్యగారు డాక్టర్ దేవానందం గారు, దేవ సహాయం గారికి, మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క వీక్షిస్తున్న మరి మిత్రులు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.